$15 billion Google investment, lakhs of crores of investment MOUs, massive renewable energy projects. గ్లోబల్ ఇన్వెస్టర్స్ కన్నంతా ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి సిచ్యువేషన్ కొన్ని డికేడ్స్ బ్యాకే వచ్చి ఉండాలి, ఇప్పుడు కాదు. ఇది సడన్గా క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్కి ఇది ఎప్పుడో రావాలి. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న ఒక రేరెస్ట్ కాంబో ఆఫ్ నేషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, అలాంటిది ఇండియాలో అతి కొద్ది స్టేట్స్కి మాత్రమే ఉంది. అలాంటి ఒక కాంబినేషన్ అంటే కోస్టల్ లైన్ కానీ, పోర్ట్స్ కానీ, ల్యాండ్ అవైలబిలిటీ కానీ, మినరల్ అబండెన్స్ కానీ, ఫర్టైల్ రివర్స్ కానీ, ఇలాంటి ఒక రేరెస్ట్ కాంబో కొన్ని స్టేట్స్కే ఉంది. ఈ రేరెస్ట్ కాంబోతో సిస్టమ్ ప్రాపర్గా బిల్డ్ అవుతే ఆంధ్రప్రదేశ్ని మించిన స్టేట్ ఇండియాలో ఉండదు. ఆల్మోస్ట్ టాప్ పొజిషన్లో వెళ్ళి కూర్చుంటుంది. ఇక్కడి నుంచి సిస్టమ్ ప్రాపర్గా బిల్డ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విత్ ఇన్ 1-2 డికేడ్స్లో టాప్ పొజిషన్లో ఉంటుంది. బట్ ఇంత ఉండి కూడా గత 50 సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన కొన్ని 50 సంవత్సరాలుగా ఎవ్వరూ దీన్ని యూజ్ చేసుకోలేదా? ఆంధ్రప్రదేశ్ మరి ఎందుకు ఇంకా బ్యాక్వర్డ్ ఉంది, డెడ్ ట్రాప్లో ఉంది, ఎందుకు ఇంత కష్టపడుతుంది, రెవెన్యూ వైజ్గా సర్వైవ్ అవ్వడానికి ఎందుకు కష్టపడుతుంది? ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ యూజ్ చేసుకుని సిస్టమ్ ప్రాపర్గా బిల్డ్ చేస్తే టాప్ పొజిషన్కి ఎలా వెళ్ళగలుగుతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒక నేషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే, తన దగ్గర ఉన్న కోస్టల్ లైన్, అతిపెద్ద కోస్టల్ లైన్, 974 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉంది. సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఇండియా. అదొక్క కోస్టల్ లైన్ చాలు. అదొక్కటి కరెక్ట్గా యూజ్ చేస్తే ఎక్స్పోర్ట్ రెవెన్యూతో కూడా సర్వైవ్ అవ్వచ్చు. దాని తర్వాత దాని దగ్గర ఉన్న నెంబర్ ఆఫ్ పోర్ట్స్, దాని తర్వాత ఫర్టైల్ రివర్స్, అతిపెద్ద రివర్స్, కృష్ణ అండ్ గోదావరి రివర్స్ ఉన్నాయి. దాని తర్వాత మంచి ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్కి సపోర్ట్ చేసే ల్యాండ్. దాని తర్వాత మినరల్ అబండెన్స్ ఉంది. బ్యారెట్స్ 93% ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. అండ్ బాక్సైట్, లైమ్స్టోన్ ఇలాంటి మెయిన్ మినరల్స్ అంతా కూడా ఇండియా నుంచి వెళ్తుంది. దాని తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ వైజ్గా చూస్తే 7th పొజిషన్లో ఉంది జాగ్రఫికల్గా ఆంధ్రప్రదేశ్. అంత పెద్దది. ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ సెటప్ చేసుకొని, తక్కువ కాస్ట్లో ఇండస్ట్రీస్ వచ్చి సెటప్ చేసుకొని జాబ్స్ ప్రొవైడ్ చేసి మన స్టేట్కి మంచి రెవెన్యూ కూడా జనరేట్ చేయగలుగుతారు. ఇంత అవైలబిలిటీ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే, ఇది అర్థం చేసుకోవాలంటే మనం 50 years బ్యాక్ వెళ్ళాలి. 50 years బ్యాక్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు క్యాపిటల్ సిటీ చూస్ చేసుకోలేదు, స్ట్రాటజీ బేస్ చేసుకొని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అన్న క్యాపిటల్ సిటీని పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. అదే హైదరాబాద్. హైదరాబాద్ అనేది నిజాం సెరాలో ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంది. రోడ్స్ కానీ, జ్యుడిషియల్ సిస్టమ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాన్ని డైరెక్ట్గా క్యాపిటల్ సిటీ లాగా యూజ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ అంతా కూడా, గవర్నమెంట్ అంతా కూడా ఫోకస్ హైదరాబాద్ మీదనే పెట్టింది. ఆంధ్రాని, కోస్టల్ ఆంధ్రాని, రాయలసీమ అని ఇంటెన్షనల్గా నెగ్లెక్ట్ చేయలే, కానీ ఫోకస్ అంతా కూడా హైదరాబాద్ మీదనే పడింది రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి. కాబట్టి డెవలప్మెంట్ అంతా కూడా అటు షిఫ్ట్ అయింది. దీనికి తోడు అతిపెద్ద మైల్ స్టోన్ ఏంటంటే 1995-2000 టైంలో ఐటీ బూమ్ వచ్చింది. ఈ ఐటీ బూమ్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఇంకొంచెం ఎక్కువ డెవలప్ అయిపోయింది. ఇంకా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేయాల్సి వచ్చింది. ఆటోమేటిక్గా హైదరాబాద్ ఒక మ్యాగ్నానిమస్గా డెవలప్ అయిపోయింది. ఎక్స్పోనెన్షియల్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో చూసాం. ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ పెరిగినట్టు ఏది పెరగలేదు ఆంధ్రప్రదేశ్లో. దీన్ని తాలూకా కాన్సిక్వెన్స్, ఈ పోర్ట్స్ని, న్యాచురల్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోకుండా ఉన్న కాన్సిక్వెన్స్ అనేది క్లియర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినప్పుడు కనిపించింది. 2014లో విడిపోయినప్పుడు, హైదరాబాద్ తెలంగాణకి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గర ఏం లేదు. 97,000 crore అప్పు ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్స్, ఈ పోర్ట్స్, కోస్టల్ లైన్స్, దాని తర్వాత మినరల్ అబండెన్స్, ఇవన్నీ ఉన్నా కూడా హైదరాబాద్ సిటీ జనరేట్ చేసేంత రెవెన్యూ కానీ, ఆ మెట్రో కైండ్ ఆఫ్ సిటీ కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గర లేదు. స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కొత్త క్యాపిటల్ సిటీ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో మెల్లిమెల్లిగా ఇన్వెస్టర్స్ స్టార్ట్ అయ్యారు. ఇలా సర్వైవల్ మోడ్లో 2020 దాకా ఆంధ్రప్రదేశ్ ఉంది. కానీ ఎప్పుడైతే క్యాపిటల్ సిటీ చేంజ్ చేయడం కానీ, 3 క్యాపిటల్స్ చేయడం కానీ, లేదా పాలసీస్ చేంజ్ చేయడం కానీ చేయడం వల్ల ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ పోయి అందరూ బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. డెవలప్మెంట్ గురించి పక్కకు పెడితే స్టేట్ సర్వే అవ్వడమే కష్టంగా తయారైంది. దీనికి తోడు వెల్ఫేర్ స్కీమ్స్కి ఎక్కువ అలొకేట్ చేయడం, ఫ్రీబీస్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఉన్న బడ్జెట్ కూడా వీక్ అయిపోయింది. ఇంకొంచెం ఎక్కువ డెట్ ట్రాప్లో పడింది. డెవలప్మెంట్ అనేది దూర్కి బాత్ అయిపోయింది. సో స్టేట్ దగ్గర ఇంత మంచి పోర్ట్స్ కానీ, కోస్టల్ లైన్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ ఉన్నా కూడా పోర్ట్స్కి దగ్గర ఇండస్ట్రీస్ లేదు. మన డెవలప్డ్ స్టేట్స్ అయినా తమిళనాడు కానీ, కేరళ కానీ, గుజరాత్ కానీ ఇవన్నీ చూస్తే పోర్ట్స్కి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటుంది. పోర్ట్స్కి వాల్యూ ఎప్పుడంటే ఇండస్ట్రీస్ ఉన్నప్పుడే. అప్పుడే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ని ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఎక్కువ ప్రొడక్షన్ క్వాంటిటీ పెంచవచ్చు, రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ చేసి. మన దగ్గర పోర్ట్స్ దగ్గర ఇండస్ట్రీస్ లేదు. ఇండస్ట్రీస్ రావాలంటే పాలసీ సపోర్ట్ లేదు, అండ్ క్యాపిటల్ సిటీ చేంజ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి కూడా కాన్ఫిడెన్స్ లేదు ఇన్వెస్టర్స్లో. దాని తర్వాత మినరల్ అబండెన్స్ అంతా కూడా మినరల్స్ని ప్రాసెస్ చేసే ప్లాంట్స్ లేదు దగ్గరలో.
ల్యాండ్ అవైలబిలిటీ అంతున్నా కూడా ఇన్వెస్ట్ చేయడానికి కాన్ఫిడెన్స్ లేదు. క్యాపిటల్ ఇష్యూస్ వల్ల లేకపోతే పాలసీస్ వల్ల ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ లేదు. ఈ రీజన్స్ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఇంకా టాప్ పొజిషన్కి వెళ్ళలేదు. అంతెందుకు ఇప్పుడు ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ నెల్లూరులో ఉంది. దాన్ని వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆ పోర్ట్ ఏరియాకి తీసుకెళ్లాలంటే కారిడార్ లేదు. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే కారిడార్ సపరేట్గా ఉంటుంది. తమిళనాడులో చూసినా గుజరాత్లో చూసినా అలా లేదు. ఆ వెహికల్ అంతా కూడా ఆ ట్రాఫిక్లోనే వెళ్ళాలి. కామన్ మ్యాన్ వెళ్ళే ట్రాఫిక్లోనే వెళ్ళి 8 hours 2 hours 1 hours అయిపోయే పని కూడా 8 hours పడుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ క్వాలిటీ దెబ్బతింటుంది, రెవెన్యూ కూడా డ్రాప్ అవుతుంది. సో ఈ ఎకో సిస్టమ్ ఒక్కటి బిల్డ్ చేస్తే చాలు ఈ నేషనల్ అడ్వాంటేజెస్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ చాలా బెటర్ అవుతా ఉంది. క్యాపిటల్ సిటీ ఇదే కన్ఫర్మ్ అవుతుంది. పాలసీస్లో ఎలాంటి మార్పు రాదంటే ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెంట్గా వస్తారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. కొరియా నుంచి కానీ జపాన్ నుంచి కానీ ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఛాన్స్ దొరికితే ఇన్వెస్ట్ చేద్దామని. ఎందుకంటే తక్కువ ల్యాండ్కి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది. ఎక్కువ ల్యాండ్ స్పేస్ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళినా, మహారాష్ట్రకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా కాస్ట్ చాలా ఉంది. అక్కడ ఇన్వెస్ట్ చేయలేరు. ఆంధ్రప్రదేశ్లో పెడితే టాలెంట్ పూల్ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. ల్యాండ్ స్పేస్ కూడా తక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్కి బెనిఫిటే, ఆ కార్పొరేట్ కంపెనీస్ కూడా బెనిఫిటే. అప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ వస్తుంది, ట్యాక్సెస్ వస్తుంది. ఆ ట్యాక్సెస్ నుంచి ప్రాపర్ అలొకేషన్ చేయొచ్చు డెవలప్మెంట్కి కానీ వెల్ఫేర్ కానీ. ఈ సిస్టమే తమిళనాడు కానీ గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ ఫాలో అవుతుంది. ఈ సీక్వెన్సే మన ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ అయింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఒకవేళ పాలసీ స్టేబుల్గా ఉండి, క్యాపిటల్ సిటీ ఫిక్స్డ్గా ఉండి, గవర్నమెంట్ ఇలానే స్టేబుల్గా కంటిన్యూ అవుతే ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుతారు. 1 decade ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో వెళ్తుంది అనడానికి ఏమాత్రం సందేహం అక్కర్లేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఆంధ్రప్రదేశ్కి ఇంకేమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయనిపిస్తుందా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్.